హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల్ల. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఇంకో కామన్ క్వశ్చన్ మా పేరెంట్స్ మన అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మా బేబీ అసలు నైట్ పడుకోవట్లేదండి, పడుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, మాకు నైట్ స్లీప్ ఉండట్లేదు అని అడుగుతుంటారు. సో ఇట్ ఈస్ క్వైట్ కామన్. పుట్టిన బేబీస్ వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు దేర్ ఇంటూ ఒక డార్క్ వాటర్లో అమ్నెటిక్ శాక్లో తల్లి గర్భంలో బ్యాగ్ లోపల ఉంటారు. అంత చీకటిగా ఉంటుంది. బయటకు రాగానే వాళ్ళకి మొత్తం వెలుతురు వస్తుంటుంది. సో ఇంకా మనకు ఒక సైకిల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సర్కేడియన్ రీథమ్, అంటే డయోర్నల్ రీథమ్ అండ్ నాక్టర్నల్, అంటే డే నైట్ అనే స్లీప్ రీథమ్ అనేది మనకి ఉంటుంది. అదే పిల్లలకి స్లీప్ రీథమ్ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు పిల్లలు జనరలీ డే టైం ఎక్కువగా పడుకొని నైట్ టైం యాక్టివ్గా ఉంటారు. మీ పేరెంట్స్ చెప్పేది అంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ద స్వీట్ మెమరీ యూ విల్ హ్యావ్ ఫర్ యువర్ బేబీ. అంటే మీరు పడే కష్టం అనేది తర్వాత జనరల్ ఇబ్బంది ఉంటుంది. నైట్ టైం బేబీ పడుకోకుంటుంటే, ఏడుస్తూ ఉంటుంటే మనకి నిద్ర ఉండదు. సో దట్స్ కామన్ అందరికీ. సో స్లోగా ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. అంటే ఈ తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీ వాటర్లో ఉండి ఆ వాటర్లో ఊగుతూ ఉంటుంది డే టైంలో మదర్ వర్క్ చేస్తున్నప్పుడు. సో అలా ఊగడం వల్ల అది ఊయలలాగా ఫీల్ అయ్యి బేబీ పడుకొని ఉంటుంది. అదే నైట్ టైం మదర్ పడుకున్నప్పుడు బేబీ యాక్టివ్గా ఉంటుంది. సో అదే అలవాటు వాళ్ళకి బేబీస్ కడుపు డెలివరీ అయినాక కూడా అదే అలవాటు ఉంటుంది. జనరలీ ఈ రిథమ్ అనేది డే అండ్ నైట్ రిథమ్ అనేది బేబీస్కి అలవాటు అవ్వాలంటే పుట్టిన తర్వాత డే టైం బేబీస్ కొంచెం యాక్టివ్గా మనం ఉంచాలి. అంటే డే టైం ఏడవగానే పాలు ఇవ్వకూడదు. డే టైం కొంచెం ఏడ్చినాక ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. ఏడవడం అనేది ఒక ఎక్సర్సైజ్ వాళ్ళకి. సో అది చేశాక కొంచెం ఏడ్చాక ఒక 10 minutes ఏడ్చాక పాలు ఇవ్వండి. సో అప్పుడు కొంచెం వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అలానే ఈవినింగ్ టైం రొటీన్ ఒకటి మీరు షెడ్యూల్ వేసుకోండి. అంటే బేబీస్ స్నానం చేయించడము, కడిల్ చేయడము, స్వాడిల్ అంటే ఒక బేబీ టవల్ని చుట్టూ ముట్టడము, అలాంటివి ఈవినింగ్ టైంలో చేయాల్సి ఉంటుంది. అలాగే నైట్ టైంలో లైట్ వెలుతురు ఎక్కువ లేకుండా కొంచెం డిమ్ లైట్ అబ్జర్వేషన్ ఉండేట్టు, బట్ డిమ్ లైట్ ఉంచితే బేబీస్కి డే నైట్ అంటే కడుపులో ఉన్నప్పుడు మొత్తం చీకటి ఉండి మొత్తం బయటకు వచ్చాక మొత్తం వెలుతురుగా ఉంటే వాళ్ళకి రిథమ్ అలవాటు కాదు. సో వాళ్ళకి డే టైం కొంచెం వెలుతురు చూపించి నైట్ టైం కొంచెం చీకటిగా ఉంటే స్లోగా నిద్ర అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో అస్సలు పడుకోకపోతే అని ఊరికి ఎత్తుకోవడం అలాంటి అలవాటు చేస్తే సో వాళ్ళకు కూడా అది ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ లాగా ఫీల్ అయ్యి ఎప్పుడు ఎత్తుకోవడం అడుగుతూ ఉంటారు. సో టూ మచ్ హ్యాండ్లింగ్ ద బేబీ, టూ మచ్ బేబీని పైన వేసుకోవడం కూడా చేయకూడదు. సో బేబీని జెంట్లీ ఒక మన క్రడీల్లో కానీ బెడ్ మీద కానీ జెంట్లీ రాక్ చేస్తూ పడుకోబెట్టడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ ఇది అనేది కామన్. స్లోగా వాళ్ళ ఏజ్ పెరుగుతూ ఉంటుంటే ఒక నైట్ టైం ఒక 5 hours పడుకుంటే ఇనిషియల్లీ దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సో కొంతమంది బేబీస్ 1 year వరకు కూడా ఈ రిథమ్ అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వదు, బట్ యూ హ్యావ్ టు కోప్ అప్ విత్ దట్. సో ఫ్రీక్వెంట్ ఫీడింగ్ కూడా ఉంటుంది బేబీస్కి. సో 2 hours-కి 3 hours ఫీడింగ్ తీసుకుంటారు కాబట్టి దానికోసం కూడా లేస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. పిల్లలు పుట్టిపోయే తల్లిదండ్రులందరూ సో ఫస్ట్ 6 months 1 year వరకు నైట్ మీకు ఇబ్బంది ఉంటుంది, జాతరలాగే ఉంటుంది పిల్లల్ని చూసుకోవడం అంటే.